హౌ యూర్ ఫీలింగ్స్ మమ్మీ? ఫస్ట్ అప్పుడు ఎక్కించుకున్నాను, ఇప్పుడు ఎక్కించుకుంటున్నా. గుడ్ న్యూస్ ఏంటంటే అప్పుడు ఏప్రిల్లోనే అయ్యింది, ఇప్పుడు జూన్ 8th మంత్ వరకు అయింది. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం లేదు, సేమ్. అది ఇండియాలో, ఇది US లో, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇండియాలో అయితే $800, ఇక్కడ అయితే $800. అది డిఫరెన్స్ ఉంది. ఎంత తిన్నా గానీ బ్లడ్ ఎట్లా బేబీ తీసేసుకుంటది, సో దానికి ఏం చేయలేము. ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని తీసుకున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కాకపోతే మనకు సపరేట్ గా ఐరన్ టాబ్లెట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. వీళ్ళు ఇవ్వను అన్నట్టు అన్నారు, ఎందుకంటే అది ప్రెగ్నెన్సీలో యూజువల్లీ కాన్స్టిపేట్ చేస్తుంది కాబట్టి. సో అలా ఎక్కించుకోవాల్సి వస్తుంది, అంతే. అంతేగాని అన్ని తిన్నాంటావు? యా. షూర్? ఏం డౌటా? ఎస్. ఎందుకు డౌట్? ఇప్పుడు బీట్రూట్ కానీ, క్యారెట్స్ కానీ, చెర్రీస్ కానీ 3 పూటలు అదే ఫుడ్ తినలేం. వేరే ప్రోటీన్స్, విటమిన్స్ కూడా కావాలి కదా. సో అట్లా వాటి మేబీ పర్సంటేజ్ లైక్ వీక్లీ 2 times అవుతుంది. ఇంకా అంతకు మించి 3 పూటలు వారం అంతా 9 నెలలు అవే తినాలంటే ఏడవుతుంది. అయినా నాకు డౌట్, రోజు నా రక్తం తాగుతున్నావు కదా, ఇంకా సరిపోలేదు నీకు రక్తం?